ఈయన గారి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడండి. చూస్తున్నారా? ఆగి చూసి ఆహారాలంట. ఈ ముళ్ళ కంపలు, ఆ మొండి గోడలు, అబ్బబ్బబ్బబ్బా ఏం అద్భుతంగా ఉందా జగన్ రెడ్డి. వెళ్ళి ఆహా అంటావా? దీన్నేనా ప్రజలందరూ ఆగి చూసి ఆహా అనాలా? అబ్బో ఇదొకటే ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా ఏం కట్టాడు సార్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో. ఇంత అద్భుతంగా ఉంది అసలు చూడండి. అసలు 4-5 అంతస్తుల బిల్డింగ్ చూడండి. అద్భుతమైనటువంటి హంగులు చూడండి. అబ్బబ్బబ్బో ఓహో ఇదేనా? ఏమయ్యా జగన్ రెడ్డి, ఆగి చూసి ఆహా దీనికోసం అనాలా? దీన్ని చూపించడానికి వెళ్తా ఉన్నావు కదా నువ్వురా నర్సీపట్నం రా. బా ఎంత అద్భుతంగా ఉందా నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓహో అసలు రేపే అసలు వచ్చి దీనిలో విద్యార్థులు ఎంత అద్భుతంగా చదువుకోవచ్చు. అసలు ఎయిర్ కండిషన్డ్ క్లాసులు, అసలు అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూములు, హాస్పిటల్లో ఐసీయూలు కనపడుతున్నాయా? ప్రజలందరూ చూస్తున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ సార్, అటాచ్డ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంత అద్భుతంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా దీన్నే పాపం అందరూ కూడా ఆగి చూసి ఆహా అనాలి. ఏమా జగన్ రెడ్డి, రేపు వెళ్ళి ఈ ముళ్ళకంచెల్లో గెంతులేస్తావా? ఆహా ఓహో అనుకుంటా ఆ ముళ్ళకంపల్లో గెంతులేస్తావా నువ్వు? ఇదేనా నువ్వు కట్టినటువంటి కాలేజు? చూస్తున్నావు తుప్పలు, పిచ్చి మొక్కలు, చెట్లన్నీ పెరిగిపోయి ఆగిపోయినటువంటి ఆ నిర్మాణాలు. 500 కోట్ల రూపాయల అంచనాకి 11 కోట్లు కదా నువ్వు ఖర్చు పెట్టిన. అందుకనే ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనకు కనపడుతూ ఉన్నాయా? ఈ పేటీఎం కుక్కలు మరుగుతూ ఉంటాయి. పెట్టండి వీడియోలు, మీకు దమ్ముంటే పెట్టండి. ఆ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్ని, ఆ దిక్కుమాలిన బురద ఛానల్కి చెప్తా ఉన్నా, చూపించండి. ఇదిగో ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాలని ప్రజలకి చూపించడానికి నర్సీపట్నం ఎగేసుకుంటూ వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికోసం చూపించండి, ఈ వీడియోలో వేసి చూపించండి. ఇవి మాత్రం ఉండవు. వీళ్ళంట ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేస్తుందంట. ఈ విధంగా ఆగిపోయినటువంటి భవనాలు, నిర్మాణాలకి నోచుకోనటువంటి భవనాలు, వీటన్నిటినీ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని నిర్మించి అవన్నీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తా ఉంటే విషం కక్కుతారా? ఈ ఆగిపోయిన బిల్డింగుల్లో రేపు వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? దీనికోసం సంబరాలు చేసుకోవాలా? నువ్వు ఆహా ఓహో అంట గెంతులేస్తావు వెళ్ళి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం. వెళ్ళవా వెళ్ళి ఆగి చూసి ఆహా అంటావో ఓహో అంటావో అది కూడా మేము చూస్తాం. అదేవిధంగా ఈయన గారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలయా. నువ్వు ఇక్కడ ఆగి చూసి ఆహా అనలేవు, కానీ ఇంకొక ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇదిగోయా ఇది నీ ఆహా ఓహోలు ఇక చూస్తున్నారు కదండి. ఏంటిది జగన్ రెడ్డి, గుర్తుకొస్తా ఉందా? నీ రిషికొండ ప్యాలెస్ అయ్యా, నీ స్నానాల తొట్టే. దీనిలోనేగా నువ్వు ఆహా ఓహో అంట జలకాలాడాలనుకున్నావు. 30 ఏళ్ళు సీఎం నేనే, నాకు ప్యాలెస్, లక్షలు పెట్టి తొట్టే, మసాజ్ టేబులు. దీని ముందు రిషికొండ ప్యాలెస్ గేటు ముందు నుంచి నేడబోయా నువ్వు ఏడుస్తావు. నా ప్యాలెస్, నా స్నానాలు తొట్టే, నా మసాజ్ టేబుల్, ఏడబోయా వెళ్ళి ఏడు. దానికి మాత్రం నీకు కావాలంటే జగన్ రెడ్డి, నీకు ప్రత్యేకంగా నేను రిషికొండ ప్యాలెస్ గేట్ దగ్గర నీకు షామ్యాన వేయిస్తా. ఆ షామ్యాన కింద కూర్చుని నా మసాజ్ టేబుల్, నా తొట్టే, స్నానాలు తొట్టే, నా కమోడ్ అని ఏడు వెళ్ళి. నువ్వు ఎంత ఏడ్స్ గీపెట్టినా నువ్వు ఆ తొట్టులో స్నానం చేయలేవు. తగలేసావా నువ్వు ప్రజాధనాన్ని. 500 కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టావు.
ఒక పక్కన మెడికల్ కాలేజీల నిర్మాణాలేమో ఆపేశావు. 2100 కోట్లకి ఖర్చు పెట్టింది 10%. ఇక్కడ మాత్రం స్నానాలు తొట్టి కావాలా నీకు? మసాజ్ టేబుల్ కావాలా? మొన్న ఎలక్షన్స్లో బాగా చేశారు నీకు మసాజు, అయినా కూడా సిగ్గు తెచ్చుకోకుండా వాతలు పెట్టేలాగా మసాజ్ చేశారు కదా నీకు రాష్ట్ర ప్రజలు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషం కక్కుతావా నువ్వు? వెళ్ళి గెంతులే, రిషికొండ ప్యాలెస్ బయట గెంతులే బాగా ఏడ్చుకుంటా. కావాలంటే కింద పరుపు కూడా వేయిస్తా నీకు. ఎగేసుకుంటే వెళ్తాడంట నర్సీపట్నం, అక్కడికి వెళ్ళి ఆహా ఓహో అనాలంట. చేసినటువంటి దుర్మార్గ పనులని ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ నువ్వు చేసినటువంటి అరాచకాన్ని అంతా కూడా మేము సరిచేసి అవన్నీ కూడా మళ్ళీ క్రమ పద్ధతిలోకి, ఇదిగో చూసారు కదా ఈయన గారి ప్యాలెస్ ఇది. ఇటాలియన్ మార్బుల్లో, మసాజ్ టేబుల్లో, కింగ్ సైజ్ బెడ్రూమ్లు, స్నానాల తొట్టెలు, షాండిలేర్లు, ఇగో ఇవి. ఈయన గారు కడుపు మంట, నా ప్యాలెస్ నాకు కాకుండా చేశారు. వెళ్ళి ఏడు, గేటు ముందు ఏడు, నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఇంకొక అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావాలి. ఈయన గారు ఏడుపు ఏంటండి, ఇవాళ ఏదో ప్రైవేటుకి దోచిపెట్టేస్తున్నారు. పీపీపీ మోడల్ ఎంత దుర్మార్గం, అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి, అసలు చేయరానిటువంటి పని అని చెప్పి ఇవాళ పీపీపీ మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుచుకున్నా. ఒకటి, ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజున లేదా పీపీపీ? ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు. ఏమే జగన్మోహన్ రెడ్డి, తప్పని చెప్తావా? నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా? రెండోది, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్, ప్రజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎట్ 13 లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 13 ఉమ్మడి జిల్లాల్లో 13, 3 కార్పొరేషన్లు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇంకో 3 కార్పొరేషన్లు కలిపి 16 లొకేషన్స్లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవ్వోటి ఆ బొమ్మ వేసుకుని ఈయన గారు పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్కి పిలుపు, రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా. వాట్ పేటీఎం డాక్స్ చూస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. ఎవడెవడన్నా కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా, అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు, కిరాయి డాగ్స్ని తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పమనండి ఆ కిరాయి వాళ్ళందరినీ కూడా. దీనిలో ఏమేం పెట్టాలి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదిగోండి లొకేషన్లు ఏ జిల్లాల్లో పెట్టాలి, తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి, రిక్వైర్మెంట్సు. అదేవిధంగా మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది విజయవాడకి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది పీపీపీ మోడల్లో. మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్, ఎనీ ఇండివిజువల్, పబ్లిక్ ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ, కన్సార్షియం, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ద అబౌవ్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ అ బిడ్డర్. At least 100 crore investment in the project needs to be committed in the business proposal. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. 2021-22లో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది. పీపీపీ మోడల్లో రాష్ట్రంలో 16 మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్. ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తూ ఉన్నారు. అసలు పీపీపీ అంటే ఏంటో తెలియదు, పీపీపీ అంటే పాపం, ఘోరం, నేరం అని చాలా మాట్లాడుతున్నారు. ఏంటి సార్, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే మీరు చేస్తేనే అది ఒక గొప్ప పని, ఇంకెవరు చేసినా అది చాలా నేరం, ఘోరం, పాపమా?
మరి ఏంటి సార్ ఇది? అట్లీస్ట్ 100 బెడ్స్ ఉండాలి, అట్లీస్ట్ 40% ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద బిడ్డర్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అబ్బో చాలా కండిషన్స్ పెట్టారు కదా సార్. ఇన్వెస్ట్మెంట్